ఫ్యూచర్ సిటీని చూసి అటు కేటీఆర్ కుండెల్లో దడపుడుతుందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బస్సు యాత్ర పాదయాత్ర పేరుతో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటలేదు, ఫామ్ హౌస్ ను దాటి రాలేదు. ఇప్పుడు అధికారం పోయాక కేటీఆర్ పాదయాత్ర చేసినా పొర్లి దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బస్సు యాత్ర పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర మోకల్ యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పని ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం. మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈ రోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. మీరు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నించాయి. ప్రతిపక్ష నేతగా ఈరోజు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌసే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌసే. ఈరోజు అసలు మీరు ఎందుకోసం ఈ పాదయాత్ర, ఎందుకోసం ఈ బస్సు యాత్ర అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి సందర్భంలో ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి